నేను ప్రభువుని అంగీకరించక ముందుకు నేను కాస్త వేరే ఫ్రెండ్స్ నాకు అలవాటు చేశారు మత్తు పానీయం. నేను ప్రభువుని అంగీకరించే ముందుకు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో, వాస్తవంగా నాకు మ్యారేజ్ కాకముందు నుంచి పుట్టినప్పటి నుంచి నాకు అదంటేనే వాసన అంటేనే తలనొప్పి వచ్చేది. అలాంటిది నాతో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్, నువ్వు బీర్లు తాగు, నువ్వు బాగా లావుగా వస్తావు, నువ్వు బాగా లావు అవుతావని చెప్పగానే నేను వద్దు అన్నాను. నాకు అలవాట్లేదు, ఎందుకు వద్దు అంటే ఆ వ్యక్తి నన్ను సినిమాకి తీసుకొని వెళ్ళి ఆ సినిమా హాల్లో బీర్లు ఇప్పించి నన్ను తాపిచ్చి అలవాటు చేశాడు. అక్కడే వాంతికి చేసుకున్నాను. అలా అలా ఒక 3 సంవత్సరాలు కొనసాగింది. 3 సంవత్సరాలు కొనసాగిన నేను అప్పుడు అదే లావుగా ఉన్నాను, ఇప్పుడు అంతే ఉన్నాను. అప్పుడు నాకు ఒళ్ళు ఎక్కువగా రాలేదు, ఇప్పుడు కూడా ఒళ్ళు ఎక్కువేమీ రాలేదు. అప్పుడు అలాగే ఉన్నా, ఇప్పుడు అలాగే ఉన్నా. ఈ ప్రయాణము 3 సంవత్సరాలు గడిచిన తర్వాత నాతో ఒక ఫ్రెండు నేను ఇద్దరం కలిసి బోయపాలెం దగ్గర ఇదివరకు రెస్టారెంట్ ఒకటి పెట్టారు, భోజనం రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ దగ్గర కూర్చొని నా ఫ్రెండ్తో నేను అంటున్నాను, ఈ బీర్లు మనం తాగుతున్నాం, ఈ సారాయి మనం తాగుతున్నాం కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి అని నేను అడిగాను నా ఫ్రెండ్ని. అడిగితే నీ ఉపయోగం ఏమి లేదు అన్నాడు. ఇదేమన్నా మనకేమన్నా బలం వచ్చిద్దా? దీనివల్ల కిడ్నీలు చెడిపోతాయి, అవయవాలు చెడిపోతాయి, ఇవన్నీ చెడిపోతాయే కానీ దీనివల్ల ఉపయోగం ఏం లేదు. దీనికి పెట్టే ఖర్చు డబ్బులు, ఇంటికి చక్కని రైస్ తీసుకెళ్ళి చికెన్ తీసుకెళ్ళి వండుకొని భారీగా పిల్లలు తిన్నామనుకో, మనం తీసుకొచ్చాడని వాళ్ళు సంతోషంగా ఉంటారు, పిల్లలు మా నాన్న తీసుకొచ్చాడని వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనకు కూడా సాటిస్ఫై ఉంటుంది. ఇది మనం చేయకూడదు అని నేను నా ఫ్రెండ్తో అన్నాను. మరి ఏం చేద్దాము అన్నాడు ఆ వ్యక్తి. మనం ప్రార్థనకి వెళ్దాము అన్నా. చప్పట్లు. హల్లెలూయా. మనం ప్రార్థనకి వెళ్దాము, ఆదివారం ప్రార్థనకి వెళ్దాము, కష్టపడదాము, దేవుడు మనకి ఇచ్చిన పని చేసుకొని ప్రతి సండే ఆదివారంలో ప్రార్థనలో పాల్గొందాము అన్నా. మేము కూర్చున్న సిచ్యువేషన్ ఏంటి? మందు తాగుతా కూర్చున్నాం. అంత ప్లేట్లో చికెన్ తెప్పించుకున్నాం, రొట్టెలు, 2 రకాల కర్రీస్ అన్నీ తెచ్చుకొని ఆడ దగ్గర పెట్టుకొని ఆడ మాట్లాడుతూ ఉన్నాం. ఆ మాట కలుగు చేసింది ఎవరు? యేసునామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుకోవాలి, పిలవాలి, మార్చుకోవాలి అనుకుంటే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో నువ్వు కూర్చొని ఉన్నాను సరే, ఆయన నామము నిన్ను తాకొద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిచ్యువేషన్లో నేను ఆ మాట అన్నాను. ఇంకా 4 రోజుల్లో ఆదివారం ఉంది. తను పూర్తిగా నాకంటే కూడా ఘోరంగా తాగేవాడు ఆ వ్యక్తి. సిగరెట్లో రోజుకొచ్చి 2 పెట్టెలు అవుతాడు. సారాయి వాంతి చేసుకుంటాడు, తాగుతాడు, వాంతి చేసుకుంటాడు, తాగుతాడు. అలాంటి బ్యాచ్ ఆ వ్యక్తి మారాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతను మారిన తర్వాత నేను మారలా. చెప్పింది నేనే, ప్రార్థనకి వెళ్దామని చెప్పింది నేనే, కానీ ఆ వ్యక్తి మారాడు, నేను మాత్రం మారలేదు. తనకు నాకు మళ్ళీ గ్యాప్ ఎంత వచ్చిందంటే 1 నెల గ్యాప్ వచ్చింది. అతను ముందు ప్రార్థనకి వెళ్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత దేవుడు నన్ను దర్శించి, నా కుమారుడా, నిన్ను నేను నియమించుకున్నాను, నిన్ను నేను నా సేవకు ఏర్పరచుకున్నాను. నీవు నీ పాత పద్ధతులు, నీ పాత అలవాట్లు, నీ చెడు అలవాట్లు నీ విడిచిపెట్టు. రాత్రి పడుకొని ఉన్నప్పుడు 12 గంటలప్పుడు ఆయన గాయపడ్డ హస్తాలతో ఆయన దర్శిస్తూ దేవుడు నన్ను సేవకు పిలుచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము మొదలుకొని దేవుని స్తుతించుట, దేవుని నామాన్ని ప్రకటించుట, పరిశుద్ధులను వెంబడించుట, సేవకులను వెంబడించుట, సేవలో కొనసాగుతూ పరిచర్యలో ముందుకు వెళ్తా దేవుడు ఇప్పుడు దాకా నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆరోగ్యాలతో నింపుతూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.